అందరికి జై భీమ్. ఈరోజు లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తార్నాకాలో ఏదైతే శ్రీ ఆదిత్య రైస్ డిపో మార్వాడీల షాప్ ఏదైతే ఉన్నదో, ఈ మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద వీళ్ళను వివక్ష చేసుకుంటూ అవమానించేటటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, వివిధ ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులు, బహుజన సంఘాలు అందరం కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ షాప్ దగ్గరికి వచ్చాము. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏంటంటే వీళ్ళు మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి ఈ మార్వాడి ప్రజలు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే చూసు ఊరుకోమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తా ఉన్నాము. మా తెలంగాణ కోసం ఇందుకోసమే కొట్లాడినామా? తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయన్నాం. మాకు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఈ రోజు మార్వాడీలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ వాదులుగా, ప్రత్యేక అంబేద్కర్ వాదులుగా అడ్వకేట్ సుబ్బు గారి మీద అతి దారుణంగా అవమానించేటట్లు మార్వాడీలు మాట్లాడారు. నేను ఈ సందర్భంగా అంటున్నా, ఈ మార్వాడి షాప్ ను ఖచ్చితంగా మూసివేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఓ మార్వాడీలారా, మీరు ఇక్కడికి వచ్చింది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. ఈ రోజు మార్వాడీలు హైదరాబాద్ మొత్తంలో ఏ షాప్ చూసినా మార్వాడీలది అయిపోతుంది. మీరు ఇక్కడ బతకనీకి వచ్చిన వాళ్ళు బతకండి, కానీ మమ్మల్ని ఎట్లా అవమానిస్తారు, ఎట్లా దెబ్బతీస్తారు? మార్వాడీలారా, ఖబర్దార్ బిడ్డ, మీరు వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారం కోసం చేసుకోండి రా బిడ్డ. మీరు మమ్మల్ని అవమానిస్తారా? మా బతుకుల్లో అవమానిస్తారా? మా తెలంగాణ తల్లిని అవమానిస్తారా? ఆంధ్ర వాళ్ళు అట్లనే చేస్తున్నారు, ఈ మార్వాడీలు అట్లనే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ దౌర్జన్యం ఏంది, మీ ఆధిపత్యం ఏంది? వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇట్లాంటి పోరాటాన్ని, మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని మేము పూనుకున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఇది ఒక ప్రారంభం కాబోతా ఉన్నది. హైదరాబాద్ లో ఎక్కడ మార్వాడి షాప్ ఉన్నా మీరు బంద్ చేయాలి. ఓ మార్వాడీలారా, ఖబర్దార్! తెలంగాణ వాదులుగా, అంబేద్కర్ వాదులుగా, ప్రజాస్వామిక వాదులుగా మా హక్కుల్ని మీరు హరిస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. మేము కొట్లాడుతున్నది ఒకటే పాయింట్, తెలంగాణ తల్లిని ఈ మార్వాడీలు అవమానిస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని ఈ మార్వాడీలు అవమానిస్తున్నారు, తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ కవుల్ని, తెలంగాణ మేధావుల్ని అందరూ అవమానిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్వాడీలు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ తెలంగాణలో ఏ మార్వాడైనా తెలంగాణ వాళ్ళని అవమానిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళకు డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆయన విన్నాడు, అప్పటి నుంచి నాకు వివక్ష చూపుతున్నాడు, చేతికి డబ్బులు ఇవ్వడం అనేది ఆయన వర్షన్. అంటే జై భీమ్ అనే పదం నిషేధం ఉందా? జై భీమ్ అనే పదం నిషేధం లేదు, అది తప్పు, చాలా పదం తప్పండి. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. జై భీమ్ అంటే ఈ దేశంలో 180% మంది వరకు ఉన్నారు బహుజనులు, ప్రతి ఒక్కరు జై భీమ్ అనాలి, జ్ఞానం వర్ధిల్లాలి. అంటే జై భీమ్ అంటే కులం తక్కువ వాళ్ళని అవమానించడం. అంటే జై భీమ్ అంటే అంబేద్కర్, జై భీమ్ అంటే మహాత్మా జ్యోతిబా ఫులే, జై భీమ్ అంటే పెరియార్, జై భీమ్ అంటే కాంచీరాం, జై భీమ్ అంటే గౌతమ బుద్ధుడు, జై భీమ్ అంటే ప్రేమ వర్ధిల్లాలి, సమానత్వం వర్ధిల్లాలి, జ్ఞానం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు రావాలనే పదమే జై భీమ్. కాబట్టి జై భీమ్ అని వీళ్ళు అనడానికి అంటలేరంటే వీళ్ళు మనవాదులు. ఈ సందర్భంగా మనవాదులు, దోపిడీదారులు, దౌర్జన్యం చేస్తున్నారు. ఖబర్దార్ మార్వాడీలారా, మీరు జై భీమ్ అంటలేరు అంటేనే మీ కపట బుద్ధి అర్థమవుతున్నది. మీరు మనవాదంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలారా మీరు చూడండి, ఈ దోపిడి చూడండి. ఏదైతే శ్రీ ఆదిత్య రైస్ డిపో, ఈ ఎంత ఒక్క నిమిషం అండి, వీళ్ళు ఎక్కడి నుంచో బతకనీకి ఇక్కడ వచ్చిన వాళ్ళకు వీళ్ళకి ఎంత ధైర్యం అని, వీళ్ళకి అసలు వీళ్ళ బతకనీకి వచ్చినోడే ఈడ పుట్టిన వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నది. వీళ్ళ తాత జాగిరా ఇది? అందరు బతకొచ్చు భారతదేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంకో అయినా బతకొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. మేము వ్యతిరేకం కాదు,
కానీ దౌర్జన్యానికి వ్యతిరేకం, దోపిడీకి వ్యతిరేకం. కాబట్టి సమానత్వంతో మీరు వ్యాపారం చేసుకోండి, మేము గౌరవిస్తాం. జై భీమ్ అంటలేరంటేనే దళితుల్ని చిన్న చూపు చూడడం, బహుజనులు చిన్న చూపు చూడడం. కాబట్టి తెలంగాణలో ఉన్న బహుజనులారా మీరు ఏకంగా అండి, మార్వాడి వ్యతిరేక ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కండి అని హైకోర్టు సుబ్బు గారికి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మేము స్వచ్ఛందంగా వచ్చినాం. ఒక పిహెచ్డి స్కాలర్ గా, ఒక డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన హైకోర్టు సుబ్బు గారు జై భీమ్ అండి అన్నాడంట ఈ మార్వాడి వ్యక్తిని. జై భీమ్ అంటే నేనెందుకంటే జై భీమ్ అని అతను వ్యంగ్యంగా అవమానించేటట్టు మాట్లాడిండు. కాబట్టి సుబ్బు గారికి క్షమాపణ చెప్పాలి. డబ్బులు కింద పడేసిండు. అరే బహుజనులకు నిత్యం దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, రాజ్యాంగం ఇదే చెప్తున్నదా? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లక్ష్మీ దేవత మీరు అవమానిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మార్వాడి వ్యతిరేక ఉద్యమంలో మేము పోరాటం చేస్తామని సందర్భం తెలియజేస్తూ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సందర్భం తెలియజేస్తాం.